హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు ఈరోజు ఈ కార్యక్రమానికి జరగడానికి కారణమైనటువంటి వ్యక్తి పప్పు వెంకటేశ్వర నాయుడు గారు. మేమందరూ కూడా టీవీ నాయుడు అంటాం. మేము ఆయన చెదురుగా పప్పు బాబా అని పిలుస్తుంటాం. ఆయన గారు గత 30 సంవత్సరాలుగా మన గుంటూరు జిఎంసీలో సేవలు అందించారు. పిల్లలుగా వారు రిటైర్ అయ్యారు లాస్ట్ మన 31న. ఆ రోజే అవైలబుల్గా లేక షూటింగ్ నుండి మన కుదరక మనం కలవలేకపోయాము. ఆయన గారు అట్లు పిల్లకలెక్టర్గా ఉంటూ తను జిఎంసీలో వర్క్ చేస్తూ తన కళ మీద చాలా అభిమానంతో తను ఉన్నారు. తను చాలా రంగస్థలంగా చాలా వాటిని నటించారు, మన సినిమాలు నటిస్తున్నారు. ఆయన గారు ఉన్న అభిరుచిని చూసేసి మన మెగా మూవీ అసోసియేషన్లో కూడా వారికి మేము గుర్తించి మన యొక్క మెయిన్ పిల్లర్గా బాడీలో ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన యొక్క సేవలు మనకు అందరికి ఉపయోగపడతాయని మరీ మేము అనుకుంటున్నాం. అయితే ఆయనకి మన అసోసియేషన్ నుంచి కూడా చిన్న సత్కారం చేయాలనుకున్నాం. అయితే ఈ రోజున షూటింగ్ విజయవాడ ఉండటం వల్ల కొంతమంది ఆర్టిస్టులు అక్కడ ఉండిపోయారు, దానివల్ల కొంతమంది రాలేకపోయారు. ఉన్నటువంటి వాళ్ళతో అనుకున్న ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మ శ్రీనివాస నాయుడు గారు ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా శ్యామలాదేవి గారు, వారు వచ్చేసి వైజాగ్. ఆమె గారు ఒక చెప్పాలంటే చిరంజీవి గారికి చాలా దగ్గర. మీరు ఆ ఫోటోలు అవి చూస్తే కూడా మనకి చాలా తెలిసిపోతాయి యాక్చువల్గా. అయితే ఆమె గారు ఇలా ఉంది అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మొన్న యాక్చువల్గా మొన్ననే వేరే పని మీద వస్తే మేడం మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. వాళ్ళ బ్రదర్ ఇక్కడ క్వారంటైన్లో ఉంటారు, అక్కడికి వచ్చారు. ఈ 3 days నుంచి ఈ యొక్క ప్రోగ్రాం కోసం ఉన్నారు. యాక్చువల్గా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి మన ఈ యొక్క గుజ్జనకొండ దగ్గర అలకూరు బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఉంది. ఆ యూనియన్ బ్యాంకు మేనేజర్ పవన్ గారు అని చెప్పేసి ఆయన గారు కూడా రాబోతున్నారు. ఆయన గారు కూడా కళ మీద ఆయనకి చాలా మక్కువ. ఆయన మంచి రైటర్, కుర్రోడే అయినప్పటికీ కూడా తనకి చాలా ఇంట్రెస్ట్. ఈ యొక్క కార్యక్రమానికి మీరు కూడా అటెండ్ కావాల్సారంటే కంపల్సరీ వస్తాను అనుకున్నాం. కాకపోతే మన దగ్గర సంఖ్య తక్కువైంది, అది ఒకటే నాకు బాధగా ఉంది. ఎన్నికో ఏదేమైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ, అదేవిధంగా మనకి మన ఎర్రంశెట్టి నాగరాజు గారు మీరు తెలుసుకుంటుంది. ఆయన గారు కూడా ప్రొడ్యూసర్, సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఇక ఖలీల్ గారు మీ అందరికీ తెలుసు. ఆయన గారు కూడా నటుడిగా స్థిరపడుతున్నారు. ఒక సినిమా తీయగలిగే అంత ఓపు స్కోప్ ఉన్నటువంటి వ్యక్తి యాక్టర్ ఖలీల్ గారు. వెంకటేశ్వర గారు నాకు సంవత్సరం 95 నుంచి తెలుసు. ఇన్స్పెక్టర్గా ఉన్నారు, తెలుగు మన ముఖ్యమంత్రి రిటైర్ అయ్యారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడ ఉన్నా వెంకటేశ్వర అంటే మున్సిపాలిటీ అంటారు. పొద్దున అంతేమాట, సాయంత్రం అదేమాట. సరే ఆదివారం చేసినా మున్సిపాలిటీలో అంటాడు. మళ్ళీ రిటైర్మెంట్ ఫంక్షన్ మేము వెళ్ళాము, కార్పొరేషన్ వాళ్ళు చేస్తే వెళ్ళాలి మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మున్సిపాలిటీలో ఉన్నాడు. రిటైర్మెంట్ అయింది మళ్ళీ అంటే ఉద్యోగం మీద అంత ఇదిగా పనిచేస్తాడు కాబట్టి అది మంచి పేరుంది. ఇప్పుడు మా కళాకారులకి ఇప్పుడు యాక్టివ్ షోస్ చేస్తున్నారు. ఇంకా చాలా చాలా చేయాలని, అతనితో పాటు మేము కలిసి చేద్దామని. సుందరరావు గారు మీ అందరూ తెలుసు. మన సుందరం మాట్లాడంటాము. మన వెంకటేశ్వర గారు జిఎంసీలో బిల్ కలెక్టర్గా చేశారు. అన్నయ్య ముఖ్యంగా రిటైర్మెంట్. అయితే చాలామందికి సాయం చేశారు. ఏ రకమైన కానీ మరి మున్సిపాలిటీలో వర్క్ కానీ అట్లా ఏదైనా ఇన్కమ్ కానివ్వండి, కుళాయిలు కానివ్వండి, ఏదైనా కానీ తన ఇంటిగా సహాయం చేశారు, చేస్తారు కదా. అది చాలా మంచి వ్యక్తి, చాలా అవసరమైన మంచి ప్రజలకు చాలామందికి ఉపయోగపడ్డారు, సహాయం చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని కావడం నాకు చాలా అదృష్టం. హెల్పింగ్ నేచర్ ఉంది అన్నకి. చాలా థ్యాంక్స్ అన్న. ఇంకా మంచిగా
మన ఈ మెగా మూవీలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ హ్యాపీ ఒక ఆయన మాకు లాయర్ గానే చూస్తున్నాను లాయర్ గానే విజయవాడ కూడా వెళ్ళాం మేము విజయవాడలో కూడా చేసాము బాగా మంచిగానే ఉన్నాము అంతా కలిసి బాగా మంచిగా ఉండాలని సహకారాలు అందరికీ అందించాలని కోరుకుంటూ ఆయన సహకారాలు మేము కూడా పాలు పంచుకుంటున్నందుకు ఆయన సినీ రంగంలో మాకు కూడా తనతో పాటు చేస్తున్నందుకు మాకు చాలా గర్వకారంగా ఉంది. దానికి నేను గర్విస్తున్నాను. అలాగే మనకి టీడీపీ లీడరు మా చెల్లి అయినటువంటి విజయలక్ష్మి మా గుంటూరు విషయం ఏంటంటే తను మంచి డైరెక్టర్. అతను చాలా షార్ట్ ఫిల్మ్ తీశాడు. అందులో ఒకటి మిస్టర్ బ్లైండ్ అని షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ మిస్టర్ బ్లైండ్ మొదట్లో ఒక పార్ట్ అనుకొని స్టార్ట్ చేశాడు. అది రెండో పార్ట్ కింద మారింది. మూడో పార్ట్ 4 పార్ట్లు కంప్లీట్ చేశారు. ఆ 4 పార్ట్లు కలిపేసి సినిమా కింద యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. అది మీరు చూస్తే ఖచ్చితంగా పెద్ద సినిమా నాకు చేయొచ్చు కదా అని అనుకునేటట్టుగా ఉంటుంది. మిస్టర్ బ్లైండ్ మన యొక్క గ్రూప్లో ఉన్నదంతా కూడా అది మళ్ళీ మనం సెట్ చేశారు. నేను మొత్తం కలిపేసి 1 గంట 45 నిమిషాలు వచ్చింది. దాన్ని సెండ్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత మేము అందరం కూడా లేదు బాధ్యత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్ కావాలని చెప్పేసి మేము ఉండటం జరిగింది. అందులో భాగంగా స్టోరీ కూడా రాశాడు. స్టోరీ కూడా ప్లాన్ చేశాము. ఆ స్టోరీ ప్రకారంగా తనే డైరెక్షన్లో నెక్స్ట్ సినిమా అయితే అది కూడా మన మధ్య ఉన్నాడు కదా, తనే ఆ 3వ సినిమా తనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలో పట్టాలేకపోతుంది కాబట్టి కొంచెం వేరు కారణాలు అవి కూడా నేను మా తర్వాత డిస్కస్ చేస్తాను. బాజీ మన వెంకటేశ్వర గారితో ఉన్న పరిచయాన్ని, అసోసియేషన్లో ఉన్నటువంటి సంబంధాలు కూడా ఒకసారి లాయర్ గారి సజెషన్ ద్వారా పత్రికా సజెషన్ వల్ల అనేది పర్ఫెక్ట్గా సరిపోతారని చెప్పగానే ఆ పొడికి తీసి ఎప్పుడైతే ఆయన కొనేసి చూస్తే దానికి పర్ఫెక్ట్గా సరిపోయారు. కాస్ట్యూమ్స్, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ ఆన్సర్. సో ఆ పరంగా ఆయన ఏలాంటి బ్రేక్ ఇవ్వడం కాదు. సో అది నేను డైరెక్ట్ నా షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసినందుకు మంచి పేరు వచ్చింది. ముందుగా మీకు ధన్యవాదాలు సార్. 1 year కూడా కాలేదు మన అసోసియేషన్లోకి ఎంట్రై అయినప్పుడు కూడా అందరికీ తలమానికంలాగా, తలలో నాలుకలాగా అందరితో కలివిడిగా కలిసిపోయి ఉంటారు. అలాంటి వ్యక్తి మన యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను రిటైర్ అయ్యి మరి ఈ రోజున మన అసోసియేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి మనకి సర్వీస్ ఇవ్వబోతున్నారు. మనతో కలిసి ట్రావెల్ కాబోతున్నారు. ఆయన గారు రిటైర్ అయిన తర్వాత మనకు వస్తున్నటువంటి మొదటి సినిమా రేపు 19వ తారీఖున స్టార్ట్ కాబోతుంది. ఆ సినిమా వచ్చేసి అమరావతి దగ్గర వైకుంఠపురంలో పూజా కార్యక్రమాలు ఉన్నాయి. మన యొక్క ఎక్స్ఎమ్మెల్యే కొమ్మారపాటి శ్రీధర్ ఆయన గారు తీస్తున్నటువంటి 2వ మూవీ. కొంచెం వాళ్ళు ఇక్కడ లాడ్జ్లో ఉన్నారు. ఫోన్ చేస్తే ఎందాక వెళ్ళాను. అందుకే మొదట్లో నేను రావడం లేట్ అయింది యాక్చువల్గా. అయితే ఆ యొక్క మూవీలో మన వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. డైలాగ్ చెప్పిన వాళ్ళకి వచ్చుద్ది, చెప్పిన వాళ్ళకి వచ్చుద్ది, గుడ్డిగా నిలబడతామన్న వాళ్ళకి వచ్చుద్ది, మేము యాక్ట్ చేస్తామన్న వాళ్ళకి వచ్చుద్ది. అందరికీ అవకాశం రావాలి. ఆ మాటే నేను మాట్లాడాను. అందరికి కూడా కనీసం 700 తక్కువ కాకుండా ఇవ్వండి, ప్లస్ ఛార్జీలు ఇవ్వండి అని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్గా నేరుగా మీ అకౌంట్లోకి పడతారు. అది 19వ తారీఖు పూజ కార్యక్రమాలు ఉన్నాయి.
డైలాగ్ చెప్పేవాళ్ళు ఎవరున్నారో చూస్తే ఆ డైలాగ్ వెర్షన్ కూడా మనకి ఇష్టమని చెప్పారు. కాబట్టి ఆ సినిమా మనకి త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఇకపోతే రేపు 16వ తారీఖు గౌతమ్ రాజు గారు జనాల్లో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇప్పటికే చాలామందికి స్ప్రెడ్ అయింది. ఆయన గారు వచ్చేసి ఒక అసోసియేషన్ పెట్టారు, మా అసోసియేషను మరి ఏపీ. ఆయన గారు ఆ అసోసియేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. మూవీ కూడా డైరెక్షన్ చేశాడు, 2 మూవీస్ డైరెక్షన్ చేశాడు ఆయన గారు. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా మన యొక్క పొట్టు వెంకటేశ్వరరావు నాయుడు గారికి ఉద్దేశించినటువంటి సార్ గురించి చెప్పాలంటే మనం అందరినీ నమ్మకం పాటిస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం కలిసినా కానీ ఆరు దాంట్లో 5 రోజులు స్టార్ట్ చేస్తారు. ఆ నమ్మకం ఏదైతే ఉందో సార్ అది ఎంతకాలం మనం ఉండాలి, ఈ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండాలి, అట్ సేమ్ టైం మంచి క్యారెక్టర్స్ నుంచి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఉద్యోగం ఎలా రాణించాలో శ్రీరామంలో కూడా అలా రాణించాలి. మన యూనియన్ బ్యాంక్ మీ దేశం పవన్ గారు ఆయన గారు రావడం జరిగింది. చాలా చాలా హ్యాపీ అండి. ఆయన గారు కూడా కళాకారులే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కళ మీద ఆయనకి చాలా మక్కువ ఉంది. ఆయన మంచి స్టోరీ రాశారు. స్టోరీ రాసి ఆ స్టోరీని మీరు తీయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్టోరీని మనం త్వరలో పట్టాలెక్కించిపోతున్నాం. ఇప్పుడు ఆయన బద్రి గారు అని చెప్పేసి ప్రొడ్యూసర్ అండి. ఇప్పుడు సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు 3rd one మూవీకి రెడీలో ఉన్నారు. కాబట్టి అందుట్లో ఖచ్చితంగా మీది కూడా వచ్చేసి అందుట్లో మిమ్మల్ని కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చేసి మీకు కూడా మేము ఒక సీట్ ఇచ్చే అవకాశం అవకాశం మేము మన ఎర్రచెట్టి నాగరాజు గారు అందరూ చెప్పాను. ఎర్రచెట్టి నాగరాజు గారు అందరూ చెప్పడం జరిగింది. ఆయన గారు ప్రొడ్యూసర్. ఆయన గారు నమస్కారం అంటే ఎల్ఎస్ నాయుడు గారి ఆఫీసులో ఎంతో మందికి ప్రోత్సహించి సినీ రంగాన్ని ముందుకు తీసుకొస్తాం బాగా నచ్చింది మాకు. ఆ నష్టం వల్ల మేము ఎంత దూరమైన ఇష్టంగా వస్తున్నాం, కష్టంగా రావడం. అలానే వెంకటేశ్వర గారు మాకు బాగా పరిచయాలు. మొన్న మాకు ఆటగాళ్ళు కూడా క్షణాల్లో దానికి సంతోషం. ఆయన రిటైర్ అవ్వటం మొన్న మేము రిటైర్మెంట్లో మేము మొన్న సన్మానించాం ఆ ఆఫీసులో. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన సన్మానం అంటే రేపు పరిగెత్తుకుంటూ వచ్చాం. ఈ ఖరీదుపై నాకు 40 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ఈయన కూడా సినిమా తీయడానికి అనేది అలవాటు చేసుకోమని ఇక్కడ పంపించాను. ఆయన ఏ క్యారెక్టర్ చేయాలి, ఏం చేయాలి, సినిమా తీద్దాం ముందు అంటాడు. తీయొద్దు, ముందు నేర్చుకోమని చెప్పి నేను పంపించాను. ఇక అమ్మా శ్రీనివాసరావు గారు చెప్పాలి అంటే ఇక రాష్ట్రం మొత్తం అమ్మా శ్రీనివాస తెలియని వాళ్ళు ఎవరు లేదు. మంచి మనిషి, అందరికీ అనుకూలంగా ఉంటాడు. మన తల్లిదండ్రుల గురించి కూడా పెట్టాడు. అది బాగా నాకు ఎంత ఇన్స్పిరేషన్ బాగా వచ్చింది. బాగా అందుకే అప్పుడప్పుడు కూడా అన్నట్టు ఇక ఇంతకు నుంచి మనం చెప్పాల్సి ఏం లేదు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో బాగుండాలి అనుకోండి. అందులో మనం ఉంటాం కాబట్టి అందరూ బాగుండాలి. అలానే ఇక్కడ ఎల్ఎస్ నాయుడు గారు మొత్తాన్ని పరిచయం చేసి చిన్న చిన్న సినిమాలు చేశారు. దాన్ని కూడా ప్రోత్సహించి ఒక సినిమా తీసి గుంటూరులో ఆడిద్దామని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. తలా కలిసి చేసుకుని గుంటూరులో ఒక హాల్లో ఆడిద్దామని ఆ కోరిక మాత్రం ఉంది. ఈ కార్యక్రమానికి వైజాగ్ నుంచి ప్రజారాజ్యం పార్టీలో ఒకప్పుడు క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఇప్పుడు జనసేన, తర్వాత తను కూడా ఈ నటన పట్ల ఎంతో ఆసక్తి ఉంది. వీళ్ళ సిస్టర్ శాంతి కుమార్ గారు అని చెప్పేసి చిచ్చర పిడుగులు అనే ఒక మూవీ తీశారు. ఆ మూవీ అప్పటి నుంచి మాకు బాగా పరిచయం. మేడం గారు విజయవాడలో తీశారు. అది ఎడిటింగ్ అయిపోయింది, త్వరలో రిలీజ్ రెడీగా ఉంది. ఆ యొక్క వాళ్ళ సిస్టరు నెక్స్ట్లో ఏదో మళ్ళీ ప్లాన్ చేయబోతున్నారు. ఆ గారు కూడా మన గుంటూరు రావడం జరిగింది. ఇట్లా రావాలి మేడం అంటే మన కోసం అని చెప్పేసి రావడం జరిగింది. వారు కూడా మనం ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసింది. పరిచయం కూడా నేను సినిమా చూడటం అంటే బాగా ఇష్టం. చిరంజీవి గారివి ఇంకా ఇక్కడ ఒక రిటైర్మెంట్ తీసుకున్నాను. చాలా మంచిగా మా ఆయన కూడా చెడు మాకు సంతోషంగా ఉంది. అది అన్నగారు ఆయన సంతోషంగా ఉంది. జగన్ గారు చేసిన
కష్టాలు నష్టాలు ఉంటాయి. మేము చేయకపోయినా మాకు అర్థమవుతుంది. చాలా కష్టం నాకు తెలిసే డైరెక్టర్గానే, ప్రొడ్యూసర్గానే, యాక్టర్గానే, ఎవరికైనా. కానీ మేము చూసి ఈజీగా వచ్చి బాగాలేదు బాగుంది అని మాత్రం ఈజీగా నేను డైలాగ్ చెప్తూ ఉంటాను. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, తీసిన వాళ్ళకి మాత్రం ఆ బాధ తెలుస్తుంది. ఇందులో ఈ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే అమ్మ శ్రీమతి మన ఐడి గారు ఉన్నారంటే మెగా అసోసియేషన్ అందరినీ కలుపుకెళ్ళే మనస్తత్వం అయింది. ప్రతి ఒక్కరిని కలుపుకెళ్ళి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు. ఆ విషయంలో ఆయన మాత్రం చాలా ఇంటెలిజెన్స్ చేయొచ్చు. నాకు ఈ అవకాశాన్ని మాట్లాడడానికి 2 మాటలు మాట్లాడే నాకు అవకాశం ఇచ్చిన ఆయనకి ఇంకా అసోసియేషన్ సెక్రటరీ చాలా తను 2 సినిమాలు అంటే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో సినిమా ఎడిటింగ్ డబ్బింగ్ అంతా అయిపోయి రిలీజ్ రెడీగా ఉంది. అందులో వర్క్ చేసినటువంటి హీరోయిన్ చిన్న అబ్జెక్షన్ పెట్టింది, సార్ నా పెళ్ళి కుదిరింది కాబట్టి ఆ రోజులు ఆపండి అంటే దానివల్ల రిలీజ్ కాకుండా ఆగింది. నెక్స్ట్ సిరికోసం మూవీ తీశాడు. ఆ మూవీ కూడా ఎడిటింగ్ అయిపోయింది. త్వరలో డబ్బింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి హైదరాబాద్ తీసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ మూవీ బాజీగారు గారితో తీపోతున్నారు. తను ఎంతో అంటే వాస్తవంగా మన ఇల్లు మనం చూసుకోవడానికి అర్థం మన ఇంటితో పాటు ఇంకొక ప్రొఫెషన్ ఈ యొక్క సినిమా టీవీ చూసుకోవడమే కానీ మనం ఈ రెండింటితో పాటు మన జాబ్ చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఇటువైపు సినిమా వీళ్ళంటే ఏంటంటే నటించాము యాక్టర్గా నాకు బాధ్యత ఏంటి పిలిచాము పోయాము యాక్ట్ చేసాము బయటకు వచ్చాము. కానీ తను అలా స్టోరీ రాస్తే యూట్యూబ్లో మెయింటైన్ చేస్తున్నారు, అనేక షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, అనేక వీడియోస్ చేస్తున్నారు. తను ఆ విధంగా చేసినప్పుడు తన మనసు ఎన్ని రకాలుగా ఆలోచించింది, చాలా సూపర్గా ఆలోచించారు. ఎందుకంటే వెంటనే మనం కవల్ తీసేసుకోలేము కదా. తను లొకేషన్ చూడాలంటే పని పట్టుకొని డ్యూటీ చేసి వస్తాడు. వస్తూ ఎక్కడికో నిజం పడతాం, అక్కడికి వెళ్ళేసి లొకేషన్ సిటీ బాగుంటుంది, లేదా అక్కడి నుంచి ఇంకొక ఏరియా పోయి ఇంత డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి, నాకు బాగా నచ్చిన వ్యక్తి తను. అందుకని చెప్పేసి తనకి ఇలా అలా ఇస్తే బాగుండదు, ఒక సెక్రటరీ ఇచ్చేసి అయ్యా ఇది మొత్తం కూడా మీరే నడిపించండి అని చెప్పేసి మేము ఆయన చేతుల్లో పెట్టడం జరిగింది. పప్పు వెంకటేశ్వరరావు గారు ఎందుకంటే మా అందరితో ఎంతో క్లోజ్గా ఆప్యాయతగా ఉంటారు. ఆయన గారి గురించి కూడా సందర్భం ఏంటంటే థ్యాంక్స్ సార్కి. ఎందుకంటే వారు ఈ లోపల ఎంత ఏమున్నా కూడా మార్పు అనేది తెలియదు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి. ఒక మేము ఫస్ట్లో అనుకునేవాళ్ళం మెడ్రాస్ అనుకునేవాళ్ళం, సినిమాకి కేరా మద్రాస్ అంటే. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయింది. అక్కడ ఇక్కడ 2 చూసి వచ్చాం. మనకి ఎవరు సపోర్ట్ లేదు. మన ఏరియాలో నుండి మనం ఏదైతే ఒక ప్రొడక్షన్ చేద్దాం అనుకున్నామో అది చేయడానికి ఒక గొడుగులాగా మనకి గుంటూరు సర్కిల్లో ఎన్ఎస్ నాయుడు గారి ద్వారా మనకి షెల్టర్ అయితే దొరికింది. ఏంటి షెల్టర్ అంటే మనం ఉన్న టాలెంట్ని ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుంటాం. ఒక మనిషి చనిపోయేలోపు ఏం చేయాలి, తను అనుకున్న ఎయిమ్స్లో కొన్ని ప్రూవ్ చేసుకుంటే ఆ ఆత్మ ప్రశాంతంగా వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోయింది. అలా అనుకునే వాళ్ళకి మాత్రం మంచి ఇక షెల్టర్. జలం ఉన్నా కూడా మళ్ళీ వచ్చింది, ఎందుకంటే వాడు అనుకుని ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళిపోతాడు. అది కేరా మద్రాస్. నాకు ఆ విధంగా వారు ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. దాంట్లో మనం ఏమైతే చేయాలన్నా ఒక్కొక్క స్టెప్ అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు లోపలికి రావడానికి ఫీల్ అయ్యాం. ఆ తర్వాత సార్ ఇప్పుడు చెప్పారు కదా యూట్యూబ్ క్రియేట్ చేయడం, దాంట్లో మనకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే ఉపయోగించుకున్నాం. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమందిని హ్యాపీగా చేయగలుగుతున్నాం అంటే మన వెంకటేశ్వరరావు గారిని మనమే ఇంట్రొడ్యూస్ చేసాం. నాయుడు గారి ద్వారా కలివరాబంధులు అని వారు ఒక మెయిన్ పాత్ర చేశారు. ఆయనకి ఇంకా డబుల్ సంతోషం. అదేంటంటే ఈరోజు మన ముందుకి సారీ నీలో అని అందులో కూడా డిఫరెంట్ క్యారెక్టర్. ఫస్ట్ దాంట్లో కలివరాబంధులో ఒక లాయర్గా 1 minute కనపడ్డారిన ఇంపాక్ట్ ఒక పిక్చర్ అనేది ఇలా ప్రింట్ అయిపోయే విధంగా చేశారు ఆయన. అదొక హ్యాపీ. అయితే ఈరోజు మళ్ళీ మనకి సారీ నీళ్ళు ఒక రైతు, ఒక పల్లెటూరు రైతు. ఆ గెటప్ చూడగానే అది 1 minute కనపడ్డా కూడా ఓకే రైతు క్యారెక్టర్ ఇంతే అన్నంత న్యాచురల్గా చేశారు.
వారికి కంగ్రాచులేషన్స్. ఈ యొక్క రిటైర్మెంట్లోనే అనుకున్నాం 31st చేద్దామని. అయితే వారు బాగా బిజీగా ఉన్నారు. మనం అందరం వెళ్ళాం, వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఒక చక్కటి వెళ్ళాము, చూసి వచ్చాం. ఆ రోజే చెప్పారు మన అసోసియేషన్లో యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఒకసారి పెట్టుకున్నాం గ్రాండ్గా అన్నారు. అన్నట్టుగానే ఈరోజు మెగా మూవీ అసోసియేషన్ ఆఫీస్లో ఈ యొక్క సెలబ్రేషన్ జరుగుతుంది. ఓకే, వీరి గురించి చెప్పడానికి నాకు వచ్చేసి 2 మాటలు. ఆయనకి ఏ పాత్ర ఇచ్చావు, ఎంత లెంత్ ఉన్నదని అడగడు. ఆ ఇచ్చిన 2 డైలాగ్స్లోనే ఈ క్యారెక్టర్ ఇంత బాగా చేశాడు అనిపించదు. ఓకే, ఆయన నేను బాగా అనుకున్నాను చిన్న క్యారెక్టర్, కానీ ఆ క్యారెక్టర్లో నేను చేయడం ఆయన దగ్గర చూసి నేర్చుకోవచ్చు. మనందరం పడించుకోవచ్చు. అంత పాత్రను ప్రేమిస్తారు. ఓకే, నా గురించి అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు 2 మూవీస్ ఒక కొలాబరేట్ అయ్యి అంటే పార్ట్నర్స్ని మీరు చెప్పారు కదా అట్లాగే చేసాం. అయితే సినిమా అంటేనే కొంచెం కష్టాలు, పార్ట్నర్షిప్ అంటే ఇంకా కష్టాలు. అయితే నేను డిసైడ్ అయిపోయాను నెక్స్ట్ పార్ట్నర్షిప్ లేదు, సింగిల్గానే వెళ్ళిపోతాం. సింగిల్గానే ఒక మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అది కష్టమైన నష్టమైన మనమే క్రియేట్ చేసి కంపల్సరీగా రిలీజ్ చేయాలి. ఇక్కడ మనకి హీరో కూడా మన హీరో కళ్యాణ్ అక్కడ నుంచి చేసేలాగా మీ అందరికీ అందరికీ చిన్న పరిచయం. మా నెక్స్ట్ మూవీ తప్పనిసరి హీరో కానీ మంచి మూవీ చేయడానికి ఫిక్స్ అయ్యాం. స్టోరీ డిస్కషన్ నడుస్తుంది. మా బాధ్యత ఒక స్టోరీ చెప్పాడు, చక్కటి కథ అయితే చెప్పాడు. మీకు 30 days ఎదగడానికి ఎక్కువ టైం ఉంది. నేను ఎదగడానికి 3-4 ఏళ్ళు ఈ ఆఫీస్లో అడుగుతాను. అంటే ఇంత నేర్చుకున్నాను. ఆ రోజు ఒక్క మాట మాట్లాడుకుంటా సార్ ముందు నిలబడాలి అంతే. కాబట్టి చెయ్యండి. మీరు ఫుల్ టైం చేసే టైం ఇచ్చాడు దేవుడు. ఏదైతే మీరు అనుకున్నారో అవి చేయడానికి, ఏదైతే మీరు అనుకున్నారో అది రీచ్ అవ్వడానికి ఈ టైం వినియోగించుకుంటే ఎంత మీరు ఎక్కువగా వర్క్ చేస్తారో మీరు అంత తొందరగా మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళి బెస్ట్ వర్క్ చేయడానికి. ఓకే, మళ్ళీ బెస్ట్ అంటే మీ యొక్క ఫ్రెండ్స్ స్పీచ్ కావాలని మరిన్ని పాత్రలు చేయాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా 2 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. ఆయన యొక్క సెంటిమెంట్ గారి పుస్తకానికి వాళ్ళ కూతురు దగ్గర ఉంది. ఆయన గారు మన గుంటూరులోనే సొంత బిల్డింగ్లో ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారు. మొన్న మేము అరుణాచలం వెళ్తుంటే ఇలా మాట్లాడుతుంటే రిటైర్ అయ్యాను, అందరూ ఎందుకు డబ్బులు వచ్చాయి, నాకు బాధలు పడితే లేదు, ఎవరు ఉంటే చూడండి, ఎవరు ఉంటే స్పాన్సర్ చేద్దామండి, అమౌంట్ కట్టేద్దాము, ఎవరు ఉంటే చూడండి అని అన్నారు. అంత గొప్ప మనసు ఎవరు చెప్పండి. ఎవరన్నా మన ఆర్టిస్టులలో పేదవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి అని చెప్పేసి ఒక 2 అమౌంట్ మన సొంత డబ్బులు కట్టేసి తీసుకెళ్ళాడు. మరి అలాంటి దయాత్ర గుణం అందరికీ ఉంటుంది. అంతేకాదు ఆయన గారు పాపం ఈయన గారు కూడా మన ఒక దానికి హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పులు చేశారు. మనోడే కదా తీసుకెళ్ళి అలా ఏదైనా సరే అవసరం ఉంది, ఏదో పని ఉంది అంటే ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి దందున వెళ్ళేసి ఆ పని చేసి పెట్టేటటువంటి ఇందాక బ్రదర్ చెప్పారు పంపేయడానికి. ఆ రోజు పంపిస్తాను నాకు చెప్పారు, ఇట్లా అడిగారంటే అడుగుతున్నాను. ఖలీల్ గారు ఎప్పటి నుంచో పరిచయం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనమైతే చేస్తాం, మనం చేసే పని మంచివే, కానీ ఆయన ఈ వయసులో మరి 63 సంవత్సరాల దాకా ఉంటుంది. ఆయన ఈ వయసులో కూడా ఎంతో టైం తీసి ఎదుటి సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి మనం కొంచెం ఇన్స్పైర్ కావడం కోసమే నేను చెప్పాను. ఎందుకంటే మనం ఈ చిన్న పనికే మనం అలిసిపోయి సొలిసిపోయి అబ్బా ఇక వాళ్ళు చాలే ఏం చేస్తాంలే, ఇంతకంటే కూడా ఎక్కువ ఏం చేస్తాంలే, ఎలాంటి డైలాగులు కాకుండా పక్కన చూసేసి మనం కూడా కొంచెం యాక్టివ్, మనం కూడా సంతృప్తిగా ముందుకెళ్తే
బాగుంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మరి ఇంత ఉండు అయిపోయింది. అయితే ఈ ఇంత ఏజ్లో కూడా ఈ సెకండ్ మీటింగ్స్ మనం స్టార్ట్ చేస్తున్నాడు. మనందరితో కలిసే ఉంటారు. యాక్చువల్గా ప్రజలతో కూడా కలిసి ఉండబోతారు. తను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి. కలకలాడుతూ సంతోషంగా జీవన పర్యంతం ఉండాలని మనందరూ సైనించి గ్రాండ్ క్లాస్ ద్వారా అదేవిధంగా అమ్మ శ్రీనివాస నాయుడు గారు మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా మేము మీకు చెప్పడం జరిగింది. ఆయన గారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. త్వరలో పిక్చర్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. మాట్లాడతారు హైదరాబాద్ స్థాయిలో భారీ ఎత్తున ప్లాన్ చేయబోతున్నారు. ఆయన గారు కూడా మనం ఉద్దేశించేసి 2 మాటలు మన పప్పు గారి గురించి కూడా 2 మాటలు చెప్పవలసిందిగా కలామ తల్లి బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా తెలుసుకుంటే నమస్కారం. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం సమాజంలో ఒక సినిమా ద్వారా చెడు కానీ మంచి కానీ అది చేరాలి అంటే ఒక సినిమా ద్వారానే చేరుతుంది తొందరగా. అలాంటి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటూనే ఉంటుంది. మనమనే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఒక డబ్బు మోగితే వాడు తెలియకుండానే ఆనందం వచ్చిందని వేస్తారు పిల్లలు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ నిరూపించుకోవాలి అంటే ఒక సినిమా ద్వారానే. అదేవిధంగా సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన గురువుగారి గురించి ఒక చిన్న మాట చెప్పారు. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా కానీ తాగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆయన ఉన్న దాంట్లో సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది మనం చూస్తున్నాం, 1000 కోట్లు ఉన్నవారు ఉన్నారు. ఇల్లు భిక్ష కూడా పెట్టరు. వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకెళ్ళాం, మాట్లాడు కూడా ఉండదు. అలాంటి మనం ఎంతో అందంగా సుందరంగా ఇల్లు కట్టుకున్నా కానీ ముందు బయటపడేస్తారు చనిపోగా. మనం ఏమీ ఉండదు తీసుకెళ్ళేది, ఒక మంచి మనకి మిగులుతుంది. అదేవిధంగా ఈ రోజున ఒక ఉద్యోగ బాధ్యత అంటే ఎంతో టెన్షన్తో కూడిన వ్యవహారం. నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో 22 years చేశాను. ప్రజారాజ్యం దగ్గర నుంచి మాకు పట్టింది తల్లి. అందువల్ల మేము ఆ ఉద్యోగానికి కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ రోజున మనం చూస్తున్నాం, మరి ఆ వయసులో కూడా ఆయన విరామం లేకుండా ఒక సినిమా, ఒక కలామ తల్లి మీద అభిమానంతో ఈరోజు కూడా వారు వచ్చి నేను సైతం అంటూ వారు నిర్మాణం కానీ లేదంటే యాక్టింగ్ కానీ ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చినందుకు వారికి మరొకసారి మనందరం కూడా కరతాళ ధనంతో ఆ టెన్షన్ నుంచి ఒక గొంగలి పురుగు నుంచి ఒక సీతాకొక తిరుగులాగా ఏ విధంగా ఆయన ఇప్పుడు రెక్కలు వచ్చిన పక్షి ఎటైనా ఎగరొచ్చు ఏంటి. అందుకని వారికి ఆరోగ్యాలు ఆ దేవుడు మనస్ఫూర్తిగా ప్రసాదించాలని వారికి రిటైర్డ్ అయిన సందర్భంగా మా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎన్ఎస్ నాయుడు గారు మెగా మూవీ కాంపౌండ్ అనేది ఒకటి పెట్టారు. వాస్తవంగా మేము 7 సంవత్సరాల క్రితం నేను సినిమా తీయాల్సింది. అప్పుడు రాజధానిలో మేము పొలాలు ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ మారటం, రేట్లు లేకపోవటం, పేచీ పడటం, ఇప్పటికీ వాళ్ళకి మాకు కూడా ఒక వార్ జరుగుతూనే ఉంది. ఇప్పుడే కలిపి వచ్చారు. ఆ రోజున 20 కోట్లు వచ్చి మనం ఇంకా రేట్ వచ్చిందని ఆ రోజున అలా ఉంటాం. ఈ రోజున మరి వారు కూడా ముందుకు వస్తే తొందరలోనే మనకు కూడా అది సేల్ చేసి ఎవరితో వాళ్ళు తీసుకుందామని ఒక మన ప్రెసిడెంట్ గారి సంస్థలో మాట్లాడుకోవడం అయింది 5 రోజులు. అదేవిధంగా మా పిల్లవాడిని కూడా సినిమా యాక్టర్ వాడికి బాగా ఇంట్రెస్ట్, అబ్బాయితోనే హీరోగా అనేది ఒక ఆలోచన ఉంది వాళ్ళందరికీ కూడా. మీ అందరూ సహకారంగా ఉండాలని. అదేవిధంగా ఎక్కడి నుంచో మనం అందరం కూడా ఇప్పుడు మేడం గారు మరి ఎక్కడ వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక కలామ తల్లి మీద ఒక అభిమానం కానీ లేదంటే మనోడు పిలిచారనే అభిమానం కానీ ఏదైనా కానీ అంత దూరం నుంచి రావడం అనేది 500 కిలోమీటర్ల నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం. వారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా గురువు గారికి సత్కారం చేసుకున్నాం మా జేఏసీ తరఫు నుంచి. ఎంత చాలా అనుకోండి.
బాగుంది మన తక్కువ నుంచి వరకు చేయాలి. చేయండి ఒక దాంట్లో అంటే చేయండి. చాలా వెళ్ళండి సార్ వెళ్ళండి. 2-3 స్టెప్పులుగా ఒక బ్యాచ్ దిగిన పక్క వస్తే ఇంకో బ్యాచ్ దిగుతారు. ఆంజనేయులు గారు జిందాబాద్ కుప్ప వెంకటేశ్వరరావు గారు. ఇలా ఒకసారి కళ్యాణం వచ్చింది అంతే కదా. ఇట్లా పెట్టి ఆంజనేయులు గారు ఇటు నుంచి తీస్తారు. ఎవరు ఆంజనేయులు గారు అంటే ఎవరండి? ఏ బాబాయ్ ఉన్నారు అన్ని బాబాయ్ లేరు బయట టీవీ. మీరే మీరే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ రండి సార్ ప్రైవేట్ గారు ఏం పర్లేదు రండి మీరు అలా అవ్వదు. ఎవరింటికి రావాలి? అటు వెళ్ళి రోడ్డు వైపుకి వెళ్ళండి. ఎవరో సౌరకి ఇలా రండి సార్. రండి రోడ్డు వైపు నిదానం చూస్తే అదంతా కూర్చొని ఫొటోస్ కొట్టి నమ్మ కొంచెం చక్కగా గారు వేరే వాళ్ళందరూ పెడతాం. మీరు ఫోటోలు కట్టాం. ఫోటోలు కట్టం మనం. భయ్యా సెకండ్ ఇలా ఇలా పవన్ గారు నిలబడి ఇలా దయచేసి అంటే కనపడదు. తర్వాత మాట్లాడేస్తే కూర్చో కూర్చో ఎంత తీసేది కూర్చో సరే ఓ తెలుసుకున్నా కదా ఓకే ಇವತ್ತು 5 ಮಕ್ಕಳಿಗೆ 100 కొంచెం సార్
But